హలో ఎవరోన్. మెగా విక్టరీ మా సాంగ్ అని చెప్పేసి మన శంకర్ వరప్రసాద్ నుంచి ఒక పాట అయితే రిలీజ్ అయింది. నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన పాట కోసం. ఈ పాట ఎట్లా ఉంటుందేమో, 31st నైట్కి ఓ ఊపు ఊపుతుందేమో. బీమ్స్కి ఆల్రెడీ ఐటెమ్ సాంగ్స్లో కొట్టుడు కానీ, స్పెషల్ సాంగ్స్లో కొట్టుడు కానీ, బీమ్స్ మంచి గట్టి సౌండింగ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లిరిక్స్ కూడా అంతగానో ఏం అంత క్యాచీగా ఏం లేదు పాట కూడా. ఈ ఏదో ఇంకా బలవంతంగా రాసినట్టు ఇరికించినట్టయితే ఉంది మొత్తం లిరిక్స్. అంత క్యాచీగా కానీ, వినాలన్న ఊపు కానీ నాకైతే ఏం పెద్ద అది లేదు. ఓకే, ఇద్దరు సీనియర్ హీరోలు కనిపిస్తారు ఒక ఫ్రేమ్లో అంటే అది వేరే. అక్కడున్న అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ సెట్స్ కావచ్చు, వీళ్ళిద్దరు వేసే డ్యాన్స్ కావచ్చు, అది మేబీ థియేటర్లో పాట బాగుంటుందేమో, ఓ రేంజ్లో ఉంటుందేమో. బట్ ఎందుకో ఇప్పుడు రిలీజ్ కాగానే కనుక పాట చూసి నేను ఒకటికి 10 సార్లు విన్నా పాట. హోమ్ థియేటర్లు విన్నా, ఇయర్ ఫోన్స్లు విన్నా, ఇయర్ బడ్స్లు విన్నా, నార్మల్గా విన్నా, ఎన్ని విధాలు విన్నా సరే కూడా ఆ పాట క్యాచీ ఉన్న పాట కాదు, క్యాచీ ఉన్న ట్యూన్ కాదు అది. ఆ బీట్స్ కూడా ఏదో ఇరికి అంటే బలవంతంగా ఇంకా కొట్టినట్టున్నాయి. ఒక ఫ్రీడమ్గా ఎంజాయ్ చేసే పాట అయితే మాత్రం నాకు అనిపించలేదు నిజం. అంటే బీమ్స్ పాటలు అయితే ఈ మధ్య ప్రతి ఒక్కటి మంచి మంచి హిట్స్ ఉన్నాయి, బాగానే ఇప్పుడిప్పుడే బాగా గ్రో అవుతుండు. ఒక ఇద్దరు సీనియర్ హీరోలు కలుస్తున్నారు, ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఒక పాటలో ఉన్నారంటే దాని రేంజ్ వేరే స్థాయికి పోవాలి, అసలు మొత్తం మోగిపోవాలి యూట్యూబ్లో మొత్తం. అది ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా ఎవరైనా సరే కూడా, అది నేనే అన్నా సరే కూడా. ఫ్యాన్స్ ఎవరైనా సరే, వెంకటేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇంక వీళ్ళిద్దరు కలుస్తారంటే ఆ ఎక్స్పెక్టేషను, ఆ సౌండు, ఆ విజిల్ వేరే ఉంటుంది. అంతా రెడీ ఉన్నారు అందరూ, ఎప్పుడు ఈ పాట వస్తుందా, ఎట్లా ఎంజాయ్ చేద్దామని చెప్పి. బట్ ఎందుకో నేను అంత అనుకున్నంత అయితే లేదు పాట. మరి ఇంకా ఈ డైరెక్టరు, మరి మ్యూజిక్ డైరెక్టరు, మెగాస్టార్ వీళ్ళందరూ ఎట్లా ఈ ట్యూన్ ఓకే చేశారు కానీ, మరి ముందు వెనక పాట క్లిక్ అవుతుందేమో నాకు తెలియదు. కానీ పాట అయితే మాత్రం అనుకున్నంత రేంజ్లో, అనుకున్నంత ఇదైతే లేను. లిరిక్స్లా కావచ్చు, ఆ డ్యాన్స్లా కావచ్చు, ఆ కాంబినేషన్లో కూడా ఏం పెద్ద అదేం లేదు. ఆ స్టెప్పులు కూడా ఏం పెద్ద క్యాచ్ స్టెప్పులు ఏం లేదు. ఆయనకి ఆ ఇద్దరు ఇట్లా పెట్టుకుని అద్దాలు పెట్టుకుంటారు, ఏదో వస్తున్నాం సంక్రాంతికి బాస్ వస్తున్నాం అని ఆయన అంటాడు. అంత ఎందుకో మరి నాకైతే అంత ఎంజాయ్ చేసే పాట అయితే అనిపించలేదు. ఒకవేళ మీకు చూసి మీకు నచ్చితే ఏం నచ్చిందో మీరు కామెంట్ చేయాలి. ఖచ్చితంగా నేను అవి కూడా తీసుకొని అవసరమైతే ఇంకో 10-20 సార్లు వింటా పాట. మేబీ అంటే నేను చెప్పిందే కరెక్ట్, నాకు నచ్చలేదంటే వేరే వాళ్ళు నచ్చలేదని చెప్పనీకే కాదు, ఎవరికి ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్ ఉంటుంది. నాకెందుకో మరి ఆ ట్యూన్స్ అవి నాకు అంత ట్యూన్స్ నచ్చలేదు, మ్యూజిక్ అంతగానో ఏమనిపించలేదు. ఈవెన్ ఆ బీట్స్ కూడా అంత అనుకున్న రేంజ్లో లేదు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒక పాటలు కలుస్తారంటే ఎట్లుండాలి, కింద రేంజ్ మీద దాకా షేక్ కావాలి మొత్తం. బట్ అక్కడ షేకింగ్ కాదు కదా, ఏం ఊగు కూడా ఏమి ఊగుతలేదు. అంత సప్పగా ఉంది పాట. అంత అంటే ఏదో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పాట వినాలి, పాట చూడాలన్న ఆలోచన ఉంది తప్ప ఎక్కడ కూడా మ్యూజిక్ కానీ, వాళ్ళ కాంబినేషన్ కానీ ఏం మ్యాజిక్ అయితే ఏం కనిపిస్తలేదు అసలు. మరి అనిల్ రావుపూర్ గారు అయితే మాత్రం ప్రతి దానిలో చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. కానీ మరి ఈ పాటను ఎందుకు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్న పాటని ఇంత సప్పగా ఎందుకు చేసినా నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆయన ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ప్రతి చిన్నదానిలో చాలా కేర్గా ఉంటారు డైరెక్టర్ గారు. అసలు డైరెక్టర్ గారు కూడా ఈ ట్యూన్ని ఎట్లా కన్ఫర్మ్ చేసిందో, ఎట్లా షూట్ చేసినప్పుడు అయినా సరే కూడా తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. ఒక ట్యూన్ ఓకే అయిందంటే డైరెక్ట్ ఆడియన్స్కి వచ్చే ముంగటనే అది మ్యూజిక్ డైరెక్టరు, హీరో అందరికీ ఫైనల్ అయినాకనే ఆడియన్స్ బయటకు వస్తుంది. అది కొరియోగ్రాఫర్ అందరూ విని అరే ఈ పాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నాకనే. బట్ ఎందుకో మరి పాట నీరసంగా అయితే నాకు అనిపించింది. నాకైతే నచ్చాల పాట, ఓపెన్గా చెప్తున్నా, నాకు నచ్చలే. ఇంకా చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని వాళ్ళిద్దరిని చూసినంతసేపు అది ఇటువంటి రేర్ కాంబినేషన్. ఇది అనిల్ రావుపూర్ గారికి నిజంగా, ఈ డైరెక్టర్ గారికి అయితే ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఇద్దరు సీనియర్ హీరోలను కలిపి ఇద్దరు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తుండు. అది స్టోరీ పరంగా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నది వేరే. కానీ ఓకే అంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా పాట ఎట్లున్నా ఖచ్చితంగా చూస్తారు. చూడరనడానికి ఛాన్స్ లేనేలేదు. ఎట్లున్నా సరే కూడా పాట చూస్తారు. బట్ పాట ఎక్స్పెక్టేషన్స్, ఇద్దరు హీరోలు, సీనియర్ హీరోలు ఉన్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్ అంతా, ఆ సౌండ్ డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఖచ్చితంగా. ఈరోజు రేపు మనందరికీ తెలిసింది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో. ఒక పాట మీద కావచ్చు, ఒక టీజర్ మీద కావచ్చు, ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కావచ్చు, ప్రతి దాన్ని చాలా ఫోకస్గా చూస్తారు ఇప్పుడు ఆడియన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావాలంటే అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉండాలి. బట్ ఎందుకో మరి భీమ్సన్ అయితే గట్టి సాలిడ్ కొడతాడు సౌండ్ ఇసెంట్ పాటలు. కానీ మరి భీమ్సన్ ఎందుకు మరి ఇసెంట్ ట్యూన్ కంపోజ్ చేసి అర్థమవుతలేదు. ఇంకా డైరెక్టర్ గారికి, హీరో గారికి నచ్చినాక ఆయన మాత్రం ఏం చేస్తాడు. కానీ చూద్దాం, పాట వినగా ఏమన్నా హైలైట్ అవుతుందేమో. నేను మాత్రం 31స్ట్కి ఈ పాట వస్తుందంటే ఖచ్చితంగా ఓ ఊపు ఊపుతుంది అని అనుకున్నా. బట్ చూద్దాం ఎంత దాకా ఊపుతుందో. ఇద్దరు హీరోలు, సీనియర్ హీరోలు, స్క్రీన్లో అయితే ఖచ్చితంగా ఊపుతుంది. సినిమాలో మాత్రం డౌటే లేదు. థియేటర్లో కూర్చున్నంతసేపు వాళ్ళిద్దరు ఉంటేనే అదో పెద్ద అది
అది ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. బట్ ఇప్పుడైతే మాత్రం నాకు ఎందుకో వినడానికి మాత్రం అంత క్రేజీగా అంత ఊగిపోయే పాట అయితే లేదు. మీకు ఎట్లా అనిపించిందో మీరు లైక్ కామెంట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి రివ్యూస్ మంచి అప్డేట్స్ వస్తాయి. నేను ఏదైనా సరే జెన్యూన్గా చెప్తా, ఏదో కావాలనో లేకపోతే నచ్చినట్టు అట్లా ఏముండదు. నాకు పాట అట్లా అనిపించింది, ఎందుకంటే అంత వైబ్ ఏం లేదు పాటల. మీరు కూడా చూడండి ఒకసారి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. జై హింద్.